చేసుకోగలమా? మనకు హక్కు లేదు. ఎందుకని? 170 యాక్ట్ గిరిజన భూములు ఉన్నటువంటి చోట్ల వేరే వాడు భూమి కొనుక్కునే హక్కు లేదు, గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటుంది. మీరు ఈవెన్ గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే అమ్మాయి పేరుతో భూమి కొనాలి కానీ మీ పేరుతో ఉండడానికి లేదు. ఇది కాశ్మీర్ లోనే అదే పాలసీ, దాన్ని మార్చారు ఇప్పుడు కొంచెం. కాశ్మీర్ లో అయితే మరీ దరిద్రం, పాకిస్తాన్ వాడు కొనుక్కోవచ్చు, భారతీయుడు కొనుక్కోకూడదు. పాకిస్తాన్ వాడు భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. కానీ పాకిస్తాన్ అమ్మాయిని గనక కాశ్మీర్ లో పెళ్లి చేసుకుంటే అమ్మాయికి పౌరసత్వం రాదు, అమ్మాయికి పుట్టే బిడ్డలకు వస్తుంది. కాశ్మీర్ లో వాళ్ళు భారత అబ్బాయిని చేసుకున్నాడు అనుకోండి, కాశ్మీరీ అమ్మాయి, వీడికి కాశ్మీరీ పౌరసత్వం రాదు, కానీ పాకిస్తాన్ వాడికి వస్తుంది. అక్కడ భారతీయుడు పెళ్లి చేసుకుంటేనేమో కాశ్మీరీ పౌరసత్వం రాదు, పాకిస్తాన్ వాడు కాశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పౌరసత్వం వస్తుంది. భారతీయ అమ్మాయిని కాశ్మీరీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి బిడ్డకి పౌరసత్వం తప్పించి అమ్మాయికి రాదు. అదే పాకిస్తానీ అమ్మాయి చేసుకుంటే కాశ్మీరీ పౌరసత్వం వచ్చేస్తుంది అమ్మాయికి. అంత దరిద్రంగా తయారు చేసిన దరిద్రులు వీళ్ళు. వీళ్ళ తాత ముత్తాత నెహ్రూ ఆ రోజున తీసుకొచ్చినటువంటి చట్టం, దాన్నే తీసి అవతల పడేసింది బీజేపీ. అట్లాగే అస్సాంలో గిరిజన ప్రాంతాల్లో మొదట ఇప్పుడు మనకు కూడా రోడ్ల పక్కన చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు, అట్లా వేసుకున్నారు.